మన తెలంగాణలో చాలా మందికి తెలియని ఒక పురాతన రంగనాయక స్వామి వారి ఆలయం ఉందని తెలుసా? ఒకప్పుడు ఈ ఆలయం ఈ గ్రామానికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. 10వ శతాబ్దంలో వేములవాడ చాణక్యులచే గొప్పగా నిర్మించబడి కాకతీయుల కాలంలో గొప్పగా పూజలు అందుకున్న ఈ ఆలయం ఇప్పుడు చరిత్రలో కనుమరుగైపోతుంది. ఒకప్పుడు ఈ గ్రామ ప్రజలు అష్ట ఐశ్వర్యాలతో ఎంతో పేరుగాంచారు. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముత్తారం అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు శేషనాగు మీద పడుకొని మనకు కనిపిస్తారు. ఈ ఆలయం లోపలికి వెళుతుంటే మనకి ఒక కోటలోకి వెళుతున్నట్టు ఉంటుంది. అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 మండపాలు కూడా శ్రీ రంగనాయక స్వామి వారి కోసం మరియు ఇంకొకటి ఆండాలమ్మ వారి కోసం అయితే నిర్మించారు. ఈ 2 గోపురాల మీద కూడా ఎంతో అందమైన డిజైన్స్ తోటి నిర్మించారు. అయితే మనం ఇక్కడ బాగా గమనించినట్లయితే ఈ గోపురాల మీద 2 సింహం బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న శ్రీ రంగపురంలోని శ్రీ రంగనాథ స్వామి ఎలా అయితే పూజలు అందుకుంటున్నారో ఒకప్పుడు తెలంగాణలో ఈ ఆలయం అనేది కూడా అంతే ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయ నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉంది కదా. ఈ ఆలయంలోని గోడల మీద వారి యొక్క శిల్పకళా నైపుణ్యాన్ని అయితే మనకి చూపించారు. అయితే ఈ ఆలయం బయట నుంచి చూస్తే మనకి చాలా చిన్నదిగా కనిపించినా ఈ ఆలయం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇక్కడ మనకి కనిపిస్తున్నది ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం కూడా కింద పడిపోయి ఉంది. ఈ ఆలయం చాలా వరకు కూడా శిథిల వ్యవస్థలోకి వచ్చేసింది. అయితే ఇక్కడి గ్రామ ప్రజలు ఆల్రెడీ పూజలైతే చేసి వెళ్ళిపోయారు. గర్భగుడికి మనకి మధ్యన ఉన్న గేట్ అయితే క్లోజ్ చేసి ఉంది. కానీ నేను మీకు శ్రీ రంగనాయక స్వామి వారిని ఈ గేటు నుంచే దర్శనం అయితే చేసుకునేలాగా చూపిస్తున్నాను. చూడండి, శ్రీ మహావిష్ణువు ఎంతో శాంతంగా ఆదిశేషుల మీద పవలిస్తున్న చిహ్నం ఇది. దీనికి అర్థం నిద్రావస్థ మరియు ఆధ్యాత్మిక విశ్రాంతికి సంకేతంగా నిలుస్తుంది. అంటే ఇది భౌతిక క్షీణతల నుంచి విశ్రాంతి తీసుకోవడమే కాకుండా మనసు మరియు ఆత్మకు శాంతి, సమతుల్యమైన స్థితి మరియు దైవిక ప్రశాంతతను సూచిస్తుంది. ఇది భక్తులకు జీవన సమస్యల మధ్య ధైర్యం మరియు విశ్రాంతిని అందించే దైవిక చిహ్నంగా భావించవచ్చు. ఈ ఆలయం 900 సంవత్సరాల క్రితం నిర్మించినప్పటికీ ఈ ఆలయంలోని శ్రీ రంగనాయక స్వామి వారి విగ్రహం కానీ వారి యొక్క గర్భగుడి కానీ కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా అయితే ఉంది. ఇదే ఈ ఆలయం యొక్క గొప్ప విశేషం. ఈ ఆలయం కనుమరుగైపోకముందే మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.